హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1016 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,650 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 293 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,470 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 666 పాయింట్స్ గెయిన్ అయ్యి 37,285 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ వీడియోలో లేట్గా రావడానికి మెయిన్ రీజన్, ఇలా రికార్డ్ చేసిన తర్వాత ఆడియోని ప్లే చేసి జస్ట్ వీడియో మాత్రమే రికార్డ్ అయింది. ఆడియో అసలు రికార్డ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 40 మినిట్స్ దగ్గరగా రికార్డ్ చేసిన క్లిప్ ఇది. అగైన్ వీడియో రిలేటెడ్గా రికార్డింగ్ స్టార్ట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఇవాళ వీడియో లేట్ అయింది. రీసెంట్ డేస్లో మార్కెట్లో ఉన్న డేటాని గమనిస్తే, స్పెషల్లీ మార్కెట్ ఒక యాక్టివిటీని గమనిస్తే మార్కెట్ డౌన్ సైడ్కే మూవ్ అవుతుంది. బట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రిలేటెడ్గా మనకి టాప్ సైడ్ రికవరీ అయితే కనిపిస్తూ వచ్చింది. కానీ రీసెంట్గా మార్కెట్ ఎప్పుడైతే 16,900 రేంజ్కి ఫాలో అయిందో అక్కడి నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. యూఎస్కి సంబంధించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన యాంటోనీ ఫౌజీ గారు, కేసులు అయితే పెరుగుతున్నాయి బట్ కొత్తగా వచ్చిన ఈ వేరియంట్ కారణంగా పెద్ద ప్రమాదం ఏం లేదు అని తను చేసిన కామెంట్స్, పెద్ద హామ్ ఏం లేదని తను చేసిన కామెంట్స్ తో ఇండియానే కాదు ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో మనకు ఒక పాజిటివ్ ర్యాలీ కనిపించింది. అండ్ మార్కెట్ లో ఇంట్రెస్టింగ్ సినారియోని కూడా మనం గమనించాలి. మార్కెట్ ఎప్పుడైతే ఒక డైరెక్షన్ లో ఫాలో అవుతుంటుందో అండ్ నెగిటివ్ న్యూస్ కూడా ఉంటుందో, ఎక్కువ శాతం పార్టిసిపెంట్స్ షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి సందర్భంలో ఏదైనా ఒక పాజిటివ్ అప్డేట్ వస్తే ఆ పాజిటివ్ న్యూస్ కారణంగా ఫ్రెష్ బయింగ్ ద్వారాను మార్కెట్ ర్యాలీ అవుతుంది. ప్రీవియస్ గా ఎవరైతే షార్ట్ పొజిషన్స్ ని మార్కెట్ లో ఉంచారో, ఈ కొత్తగా వస్తున్న పాజిటివ్ అప్డేట్ కారణంగా వాళ్ళు కూడా ఫియర్ కి లోనై వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని స్క్వైర్ ఆఫ్ చేసే ప్రయత్నంలో కూడా, మీన్స్ షార్ట్ కవరింగ్ ప్రాసెస్ లో కూడా స్టాక్ మార్కెట్ లో ర్యాలీ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ సెగ్మెంట్లో మీన్స్ నిన్న మనకు వచ్చిన మార్కెట్ ర్యాలీ మోస్ట్లీ షార్ట్ కవరింగ్ ద్వారా వచ్చిన ర్యాలీ. కానీ ఇవాళ వచ్చిన ర్యాలీ స్పెషల్లీ గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా అది సస్టైన్ అవుతూ మనకి టాప్ సైడ్ వచ్చిన ర్యాలీని కేవలం షార్ట్ కవరింగ్ ద్వారా వచ్చిన ర్యాలీ అనే కాదు, ఫ్రెష్ బయింగ్ యాక్టివిటీ కూడా మార్కెట్లో మోస్ట్లీ ఇవాళ సెషన్లో కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా కూడా కొంత ఇంపార్టెంట్గా గమనించాలి. ఎఫ్ఐఎస్ ఎంతవరకు సెల్ చేస్తున్నారు, బికాస్ ప్రీవియస్గా మార్కెట్ ర్యాలీ అవుతున్నా స్టిల్ ఎఫ్ఐఎస్ బై సైడ్ కాకుండా సెల్ సైడ్ ఉంటున్నారు. కాబట్టి ఫర్దర్గా ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా ఎలా ఉంటుంది అనేది మనం గమనించాలి. రీసెంట్ డేస్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక క్లారిటీ ఉంటుంది. డౌన్ సైడ్ చాలా కాన్ఫిడెంట్గా సపోర్ట్స్ని బ్రేక్ చేసి బిలో సస్టైన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని ఒక వ్యూ ఎప్పుడైతే మార్కెట్లో ఉంటుందో, అగైన్ అక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటూ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా అండ్ ఉన్న అప్డేట్స్ని కూడా మార్కెట్ పట్టించుకోకుండా చాలా వోలటైల్గా, మీన్స్ ఒక ప్రిడిక్షన్ రేంజ్ నుంచి మార్కెట్ అవుట్ సైడ్ మూవ్ అయ్యి వోలటైల్గా మూవ్ అవుతుంది. కాబట్టి ఒక రేంజ్ నుంచి ఆ రేంజ్లో న్యూట్రల్ స్ట్రాటజీస్ ఫాలో అవడమే కాకుండా నియర్గా ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్, నియర్గా ఉన్నవి లోయర్ టైం ఫ్రేమ్ లైక్ 15 మినిట్స్ ఆర్ హవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని ఇఫ్ అవి బ్రేక్ అవుతుంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోగలిగితేనే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ యాక్టివిటీ రిలేటెడ్గా పొజిషన్స్ని అయితే ఉంచండి. లేదంటే కొంత టైం వరకు కూడా న్యూట్రల్ స్ట్రాటజీస్ని హోల్డ్లో ఉంచండి. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ ఆర్బీఐ మీటింగ్ రిలేటెడ్గా మనకి ఎటువంటి మేజర్ అప్డేట్ కూడా లేదు. ఆర్బీఐ వాళ్ళు ప్రీవియస్గా ఉన్న వడ్డీ రేట్లని అలానే కంటిన్యూ చేశారు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ అలాగే వేదాంత గురించి మాట్లాడుకోవాలి. హిందుస్థాన్ జింక్ వాళ్ళు 18 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ని ప్రకటించారు. ఇది హిందుస్థాన్ జింక్ షేర్ హోల్డర్స్కి కమింగ్ డేస్లో క్రెడిట్ అవుతుంది. మరి వేదాంతాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నాం? వేదాంతాకి దీనికి సంబంధం ఏంటి? వేదాంత వాళ్ళు హిందుస్థాన్ జింక్లో మెజారిటీ ఆఫ్ స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. హిందుస్థాన్ జింక్ వాళ్ళు వాళ్ళ షేర్ హోల్డర్స్కి ఇచ్చింది 18 రూపీస్ పర్ షేర్ డివిడెండ్. సో ఈ హిందుస్థాన్ జింక్ రిలేటెడ్గా షేర్ హోల్డర్ వేదాంత వాళ్ళు కూడా కాబట్టి మెజారిటీ ఆఫ్ వాటాను హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా డివిడెండ్ వస్తుంది, కంపెనీకి డివిడెండ్ వెళ్తుంది. కంపెనీకి వెళ్తున్న డివిడెండ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే, హిందుస్థాన్ జింక్ దగ్గర ప్రెసెంట్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాష్ 19,000 crore, అందులో 7,600 crore దగ్గరగా ఖర్చు పెట్టి డివిడెండ్ అయితే ఇస్తున్నారు. ఆ 7,600 crore డివిడెండ్ వేదాంతకు వెళ్తున్నది 4,938 crore డివిడెండ్. వీటిని మనం ఈక్వేట్ చేస్తే వేదాంతకు వెళ్తున్న మనీ, వేదాంత ప్రమోటర్స్ ఒకవేళ వేదాంత షేర్ హోల్డర్స్కి పాస్ ఆన్ చేయాలనుకుంటే ఈచ్ వేదాంత షేర్ హోల్డర్కి 13 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కానీ ఖచ్చితంగా డివిడెండ్ వస్తుందా, కంపల్సరీగా డివిడెండ్ ప్రమోటర్స్ ఇవ్వాలని రూల్ ఉందా? అలా రూల్ ఏం లేదు. కానీ ఇవ్వాలనుకుంటే వచ్చిన మనీని కంప్లీట్గా ఇస్తే 13 రూపీస్ పర్ షేర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది లాంగ్ టర్మ్ పాజిటివ్ అప్డేట్. ప్యూర్లీ ఇథనాల్ సైడ్ చూస్తే ఫ్రమ్ షుగర్ కేన్ జ్యూస్, ఆ షుగర్ కేన్ జ్యూస్ నుంచి ఇథనాల్ వస్తూ ఉండేది. కానీ షుగర్ కేన్ జ్యూస్ని మనం మోర్ దాన్ 1 day స్టోర్ చేయాలంటే అది చాలా కష్టం. బికాస్ ఈ షుగర్ కేన్ జ్యూస్ అనేది త్వరగా చెడిపోతుంది. కానీ ప్రాజ్ వాళ్ళు చెప్తున్నది వీళ్ళు ఒక కొత్త ప్రాసెస్ని, అది పేటెంటెడ్ ప్రాసెస్, కేవలం ప్రాజ్ వాళ్ళకి దాని రిలేటెడ్గా పేటెంట్ ఉంది. కొత్తగా వీళ్ళు డెవలప్ చేసిన పేటెంటెడ్ ప్రాసెస్ ద్వారా షుగర్ కేన్ జ్యూస్ని బయో సిరప్గా కన్వర్ట్ చేయగలుగుతున్నారని, ఆ బయో సిరప్ నియర్ టు 12 months దగ్గరగా స్టోరేజ్లో ఉంటుందని వీళ్ళు చేసిన అప్డేట్స్తో ప్రాజ్ ఇవాళ పాజిటివ్గా మూవ్ అయింది. ఇది ఇంట్రాడేనే కాదు, లాంగ్ టర్మ్ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళకి సస్టైనబుల్ రెవెన్యూస్ని జనరేట్ చేస్తుంది. బికాస్ ఈ ప్రాసెస్కి పేటెంట్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలంటే అది ప్రాజ్ వాళ్ళ అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. దీంతో షుగర్ మిల్స్ లైక్ షుగర్ కేన్ ఎక్కువగా లభించే టైం సీజన్లోనే కాదు, మిగిలిన సందర్భాల్లో కూడా డిమాండ్ని బట్టి ఇథనాల్ని ప్రొడక్షన్ చేసే ఒక పొజిషన్లో ఉంటారు. కాబట్టి
ఇది షుగర్ మిల్స్కి పాజిటివ్, బట్ వాళ్ళకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ప్రాజ్ వాళ్ళకు కూడా ఇది మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ పాలీప్లెక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది వీళ్ళ ఆర్మ్ ద్వారా, మీన్స్ వీళ్ళ అండర్లో ఉన్న కంపెనీ ద్వారా ఇండోనేషియాలో 10.6 మీటర్ BOPP ఫిలిమ్స్ ఒక కెపాసిటీ ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేశారని, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ద్వారా 60 టన్స్ పర్ యానం దగ్గరగా ఆ BOPP ఫిలిమ్స్ ని తయారు చేయబోతున్నట్లయితే వీళ్ళు అప్డేట్ చేశారు. ఈ BOPP ఫిలిమ్స్ ఒక ప్రైజెస్ లాస్ట్ 1 year లో 30% దగ్గరగా పెరిగాయి. ఫర్దర్ గా ఈ సేమ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇండోనేషియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ద్వారా పెంచబోతున్నారు అనేసరికి స్టాక్ లెవెల్ 10% దగ్గరగా మూవ్ కనిపించింది. బట్ ఐ సజెస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పాలీప్లెక్స్ అని ఒకసారి సర్చ్ చేయడానికి ప్రయత్నించండి. మల్టిపుల్ టైమ్స్ పాలీప్లెక్స్ రిలేటెడ్గా, ఈవెన్ పాలీప్లెక్స్తో పాటు ఎంటైర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా చాలా ఇంట్రెస్టింగ్ డేటాను అయితే షేర్ చేశాను. అండ్ పర్టికులర్గా ఇవాళ నియర్ టు 237 అరౌండ్ మీకు ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేశారంటే ఒక ఇమేజ్ వస్తుంది. ఇందులో ఎంటైర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్, వాళ్ళ రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్ డేటా అండ్ ఆ స్టాక్స్ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ ఇవన్నీ కూడా సింపుల్గా అరేంజ్ చేస్తూ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ మీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ అనాలిసిస్లో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. పాలీప్లెక్స్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉన్నాను అండ్ ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్గా కూడా పాజిటివ్గా ఉన్నాను. ఈవెన్ రీసెంట్ డేస్లో ఇవి ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. సో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా, ఇక్కడి నుంచి ఫాలో అవుతాయనే ఒక క్వశ్చన్స్ని కొంత పక్క నుంచి ఒకసారి ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్గా అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇవాళ 230 అరౌండ్ మెన్షన్ చేసిన ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇంపార్టెంట్ ఇమేజ్ అయితే దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2,86,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉంటుంది. అక్కడ 230 అరౌండ్ ఆ లింక్ ఉంటుంది. నెక్స్ట్ JBM ఆటో, వీళ్ళు ప్రీవియస్గానే స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు అండ్ ఇవాళ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా మనకి డేటాని అయితే అప్డేట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ JBM ఆటో ఈక్విటీ షేర్స్ ఒక ఫేస్ వాల్యూ 5గా ఉంది. ఆ 5ని స్టాక్ స్ప్లిట్ చేసి 2కి తీసుకువెళ్తారంటున్నారు. సో ఫేస్ వాల్యూ 5 నుంచి 2కి మారుతుంది, అంటే ఫేస్ వాల్యూ 2.5తో డివైడ్ అవుతుంది. సో ఫేస్ వాల్యూ 2.5తో డివైడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ప్రైస్ కూడా 2.5తో డివైడ్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 2.5తో మల్టిప్లై అవుతాయి. ఎవరెవరైతే JBM ఆటోలో స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారో ఇంకా వీళ్ళు రికార్డ్ డేట్ ని మెన్షన్ చేయలేదు, బట్ కమింగ్ డేస్ లో స్టాక్ ప్రైస్ అయితే 2.5తో డివైడ్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీరు హోల్డ్ చేసిన స్టాక్ 2.5తో మల్టిప్లై అవుతాయి అనే విషయం అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా ప్రీవియస్గా మనకున్న అప్డేట్ ఏంటి, జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ డీల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ప్రెసెంట్ ఉన్న CEO రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాతే ఈ డీల్ ముందుకు వెళ్ళాలి, కొత్తగా వచ్చే బోర్డుతోని ఈ డీల్ ముందుకు వెళ్ళాలని ఇన్వెస్ట్కో వాళ్ళైతే ఈ డీల్కి అడ్డుపడుతూ వచ్చారు మల్టిపుల్ స్టేజెస్లో. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్, ఇన్వెస్ట్కో వాళ్ళు ఈ డీల్ ప్రొసీడ్ అవడానికి అంగీకరిస్తున్నారు. మీన్స్ ఈ డీల్ ప్రెసెంట్ ఉన్న ప్రమోటర్స్ తో ముందుకు వెళ్ళినా పర్లేదు, కానీ ప్రెసెంట్ ప్రమోటర్స్ హోల్డ్ చేసిన 4% వాటాని డీల్ కంప్లీట్ అయిన తర్వాత, సోనీతో మర్జర్ కంప్లీట్ అయిన తర్వాత 4%ని 20%కి పెంచుకునేలా డీల్లో ఒక టర్మ్ ఉంది. 4% నుంచి ప్రమోటర్స్ 20%కి పెంచుకుంటున్నారంటే, దట్టు మర్జ్ అయిన తర్వాత పెంచుకుంటున్నారంటే అది ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్ కి డైల్యూషన్ అవుతుంది. బికాస్ అది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి అది అలా జరిగితే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి డైల్యూషన్ అవుతుంది. అది మేము ఒప్పుకోవట్లేదు. అలా జరగకుండా కేవలం 4% వాటాతోనే ప్రమోటర్స్ వాళ్ళ వాటాని ఆఫ్టర్ మెర్జర్డ్ ఎంటిటీలో కూడా మెయింటైన్ చేస్తారంటేనే మేము ఈ డీల్ కి అంగీకరిస్తామనేలా ఇన్వెస్ట్కో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారని మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ బ్రైట్కామ్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. వీళ్ళు మీడియా మింట్ అనే కంపెనీని 566 crores పెట్టి కొన్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీని అయితే కొన్నారో మీడియా మింట్ అనే కంపెనీ, అది లాస్ట్ ఇయర్ యాన్యువలైజ్డ్ ఎబిటా 67 crores దగ్గరగా ఉంది. సో వీళ్ళు కొంత చీప్ గానే ఆ కంపెనీని అక్వైర్ చేసినట్టు. ఇది కంపెనీకి పాజిటివ్. సో ఇవాళ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఇవాళనే కాదు, రీసెంట్ డేస్ నుంచి స్టాక్ అప్పర్ సర్క్యూట్ లోనే ఉంది అండ్ లాస్ట్ 6 months లో స్టాక్ 1200% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ M6 గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే CDSA వాళ్ళు ఈ అగ్రి అండ్ నాన్ అగ్రి కమ్యూనిటీ మార్కెట్ లో FPIs ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒక ఎంట్రీ కోసం సెబీకి రికమెండేషన్ ఇచ్చారని, మీన్స్ ఈ FPIs ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ని కమ్యూనిటీ మార్కెట్ లోకి మనం ఎంట్రీ ఇవ్వచ్చు. బికాస్ ఇప్పటి వరకు కమోడిటీ మార్కెట్లో, అగ్రి అండ్ నాన్ అగ్రి మార్కెట్లో FPIs కి యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. సెబీ ఒక రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం చూస్తే FPIs ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కమోడిటీ మార్కెట్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ అయితే తీసుకోలేరు. కానీ ఇప్పుడు CDSA వాళ్ళు చేసిన రికమెండేషన్స్తో సెబీ వాళ్ళు ఇవాళ ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. కన్సల్టేషన్ పేపర్ అంటే మేము ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాం, లైక్ FPIs రిలేటెడ్గా ప్రీవియస్గా ఉన్న రెస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేస్తే వాళ్ళు కమోడిటీ మార్కెట్లోకి వస్తారు, ఫీడ్బ్యాక్స్ని ఇవ్వండి అనేలా సెబీ వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే అప్డేట్ చేశారు. ఆ కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫీడ్బ్యాక్ సెబీకి వెళ్తాయి. ఈ ఫీడ్బ్యాక్స్ అన్నింటినీ ఆధారంగా చేసుకొని సెబీ వాళ్ళు నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో డెసిషన్ని తీసుకుంటారు. FPIs ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కమోడిటీ మార్కెట్లోకి వచ్చి ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తే లిక్విడిటీ పెరుగుతుంది, డెప్త్ పెరుగుతుంది కమోడిటీ మార్కెట్కి. ఇది MCX రిలేటెడ్గా కూడా టర్న్ ఓవర్ని పెంచుతుంది కాబట్టి
స్టాక్ ఇవాళ 4%, నియర్లీ 5% దగ్గరగా పాజిటివ్గా గెయిన్ అయింది. ప్రీవియస్గా CDSA వాళ్ళు రికమెండ్ చేశారన్నప్పుడు కూడా స్టాక్లో మనకు ఒక మంచి మూవ్ కనిపించింది. మీకు గుర్తుంటే అమెరికన్ కార్ మేకర్ అయిన ఫోర్డ్ వాళ్ళు ఇండియన్ ఆపరేషన్స్ నుంచి తప్పుకున్నారు, మీన్స్ ఇండియన్ బిజినెస్ నుంచి తప్పుకున్నారు. వీళ్ళ రిలేటెడ్గా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, స్పెషల్లీ చెన్నైలో ఉన్నదైతే మేజర్ వన్. అండ్ ఈవెన్ గుజరాత్లో కూడా వీళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం టాటా మోటార్స్ వాళ్ళు ఫోర్డ్ వాళ్ళకి సంబంధించిన గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కొనబోతున్నారు అన్నట్లు మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా కొంటే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్గా ప్రెసెంట్ టాటా మోటార్స్ రిలేటెడ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవడానికి, ఈ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ క్లియర్ అయిపోతే వీళ్ళకి బెటర్ సేల్స్ ప్రొవైడ్ అవడానికి, పీవీ సెగ్మెంట్ లో ప్రొవైడ్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఈవీ వెహికల్స్ లో 2 వీలర్ సెగ్మెంట్ లో బిజినెస్ ని చేసే రివోల్ట్, ఆ రివోల్ట్ రిలేటెడ్ గా రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే వాటాని హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2 వీలర్ ఈవీ మ్యానుఫ్యాక్చర్ అయిన రివోల్ట్ రిలేటెడ్ గా వచ్చే ప్రతి పాజిటివ్ అప్డేట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ని కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. రివోల్ట్ వాళ్ళు సౌత్ ఇండియాలో ఇంకొక రీటైల్ అవుట్లెట్ ని స్టార్ట్ చేశారని, ఇప్పుడు కొత్తగా కోయంబత్తూర్లో ఇంకొక రీటైల్ అవుట్లెట్ ని స్టార్ట్ చేశారు. దీంతో తమిళనాడులో ఇది ఒక 3rd అవుట్లెట్ అవుతుంది, రీటైల్ అవుట్లెట్. అండ్ ఎంటైర్ ఇండియాలో 18th రీటైల్ అవుట్లెట్ ఉంటుందనేలా, ఇది ఫర్దర్గా వీళ్ళ సేల్స్ ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందనేలా రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ కి ముందు మనకి రిలయన్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. రిలయన్స్ వాళ్ళు అబుదాబికి సంబంధించిన తాజిజ్ వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నారని మనకి ప్రీవియస్ గానే అప్డేట్ చేశారు. సార్ జస్ట్ అప్డేట్ మాత్రమే, కానీ ఇప్పుడు ఆ జాయింట్ వెంచర్ ని లాంచ్ చేస్తున్నారు. అబుదాబికి సంబంధించిన తాజిజ్ కంపెనీ ఏం చేస్తుంది, కెమికల్ బేస్డ్ డెరివేటివ్స్ ని తయారు చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కంబైన్ అయి ఫామ్ చేస్తున్న జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు క్లోర్ ఆల్కలీ, ఈడిసి మీన్స్ ఇథైల్ డైక్లోరైడ్ అండ్ అలాగే పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్, ఈ కెమికల్స్ ని తయారు చేస్తారని, ఈ కెమికల్స్ కి వైడ్ ఇండస్ట్రియల్ యూజ్ ఉంది, వీళ్ళ ఓన్ యూజ్, దీంతో పాటు వీళ్ళ ఎక్స్పోర్ట్స్ కూడా చేసే బిజినెస్ ని పెంచుకోవాలనేలా రిలయన్స్ వాళ్ళు భావిస్తున్నట్లయితే అప్డేట్ చేశారు. ఇది రిలయన్స్ రిలేటెడ్ గా మిడిల్ ఈస్ట్ లో చేస్తున్న ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. అగైన్ ఇది కొత్తగా చెప్తున్నదేం కాదు, కొన్ని మంత్స్ అగోనే వీళ్ళు అప్డేట్ చేశారు, బట్ ఇప్పుడు అఫీషియల్ గా లాంచ్ చేశారు. అండ్ ప్రెసెంట్ రన్ అవుతూ అండ్ కమింగ్ డేస్ లో ఓపెన్ అవబోతున్న ఐపీఓస్ రిలేటెడ్ గా సి ఇన్ఫో మీన్స్ మ్యాప్ మై ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రే మార్కెట్ కనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యాప్ మై ఇండియా మీన్స్ సిఈ ఇన్ఫో తర్వాత కొద్ది రోజుల్లో డేటా ప్యాట్రన్ అనే ఒక కంపెనీ రిలేటెడ్ గా ఐపీఓ డీటెయిల్స్ వస్తాయి. దాని రిలేటెడ్ గా ఆల్రెడీ గ్రే మార్కెట్ లో డిమాండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ ఈ మ్యాప్ మై ఇండియా ఒకవేళ ఎవరైనా మనీని అలా ఉంచి ఇంకొక ఐపీఓ అప్లై చేయాలనుకుంటే కమింగ్ డేస్ లో వస్తున్న డేటా ప్యాట్రన్ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ లో మంచి డిమాండ్ కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్న వాళ్ళైతే ప్రెసెంట్ వస్తున్న ఐపీఓస్ లో మ్యాప్ మై ఇండియాని, కమింగ్ డేస్ లో వస్తున్న డేటా ప్యాట్రన్ ఐపీఓ అయితే కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. దాని తర్వాత ప్రెసెంట్ ఉన్న వాటిలో మనకి ఎక్కువ గ్రే మార్కెట్ ప్రీమియం మెడ్ ప్లస్ ఐపీఓలో కనిపిస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిస్తే నిఫ్టీ సపోర్ట్ 17,410 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 17,560 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,790 అండ్ రెసిస్టెన్స్ 37,750. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అని గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 17,700 దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్ డేటా, ఇది వీక్లీ అనే కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న 16th డిసెంబర్ వీక్లీ, కానీ వీక్లీలో ఉన్నవి మంత్లీలో ఉన్నవి కంబైన్ చేస్తుంటే 17,700 దగ్గర ఇంట్రెస్టింగ్గా డేటా కనిపిస్తుంది. ఓఐ డేటా కాల్ రైటర్స్ దగ్గర నుంచి, అండ్ డౌన్ సైడ్కి వెళ్తుంటే 17,200 దగ్గర పుట్ రైడర్స్ దగ్గర నుంచి సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి డౌన్ సైడ్ 17,200 అండ్ టాప్ సైడ్ 17,700. ఈ 500 రేంజ్లో మార్కెట్ మూవడానికి పాసిబిలిటీ ఉంటుందని నిఫ్టీ కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. బట్ అగైన్ రేంజ్లో ఉండే స్ట్రాటజీస్ లైక్ న్యూట్రల్ స్ట్రాటజీస్ని మాత్రం కొన్ని డేస్ పాటు హోల్డ్లో ఉంచండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నియర్గా ఉన్న సపోర్ట్స్ బ్రేక్ అయితే ఇమీడియట్గా యాక్టివిటీ తీసుకోలేకపోతే, రీసెంట్ డేస్లో ర్యాలీ వస్తున్నా ఆర్ మనకి రివర్సల్ వస్తున్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 500-600 పాయింట్స్ 1 or 2 డేస్లోనే మూవ్ అయిపోతుంది నిఫ్టీ. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో న్యూట్రల్ స్ట్రాటజీస్ అంత పెద్దగా మనకి ఈల్డ్ ని జనరేట్ చేయవు. కాబట్టి అన్లెస్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నియర్గా ఏముంది, బ్రేక్ అయితే ఎటువంటి యాక్టివిటీ మీరు తీసుకోవాలన్న ఒక క్లారిటీ లేకపోతే న్యూట్రల్ స్ట్రాటజీస్ని కొన్ని డేస్ పాటు అవాయిడ్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.